ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి దోష కారణం చేత ఆషాఢమాస పూర్ణిమ ఆషాఢమాస బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని భగవానుడు వక్రగతి స్వక్షేత్రంలో సంచారము చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా ఒకవైపు మీరు ఒకవైపు ఉండడం జరుగుతుంటుంది. ఎప్పుడూ కూడా మీ ఎదుగుదల కన్నా మీ యొక్క ధనం, మీ యొక్క ఆనందం మా సొంతం చేసుకోవాలని చెప్పి ఎప్పుడు వాళ్ళు తాతాహలాడుతూ ఉంటారు. కనుక వీలైనంతవరకు కూడా మీరు శత్రువులను పెంచుకునే ప్రయత్నం చేసే కన్నా, అంటే తేనె పూసిన కత్తి లాంటి మాటలు ఎలా వింటున్నామని మీరు ఒక్కసారి తెలుసుకున్నట్లయితే మీరు వీలైనంత వరకు ప్రతిదాన్ని కూడా స్పందించకుండా చిరునవ్వుతో వాటిని కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. మాట్లాడారనుకోండి, మీరు ఇది మాట్లాడారని చెప్పి మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తారు. చిరునవ్వుతో నవ్వుతూ వెళ్ళిపోయారనుకోండి, అది ప్లస్ఓ మైనస్ఓ ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వదు. క్యూరియాసిటీతో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి. అర్ధాష్టమ రాహు, మీ యొక్క శ్రమ వారికి ఎదుటి వ్యక్తి అవసరం లేదు. మీరు ఎంత కష్టపడ్డారో అనేది అవసరం లేదు. ఫైనల్గా శ్రమ మీది, ఫలితం పక్కవాడిది అన్న పరిస్థితి ఉంటుంది. ఎవరో కాదు, మీ ఇంట్లో బంధువులే, మీ స్నేహితులే, మీ సన్నిహితులే. మీ కష్టం కన్నా మీ యొక్క ఆదాయం వారికి కావాలి అని అనుకుంటూ ఉంటారు. కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు 2 తెచ్చుకోవద్దు. వీలైనంత వరకు మీరు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు విజయం సాధించేంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. విజయానికి అడ్డంకులు ఉండవు అని చెప్పి మీరు గమనించాలి. అది కాకుండా 6వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో గురువు. అంటే ఒకవైపు స్థిరాస్తులు సంపాదించాలి, గృహాలు కొనాలి, వాహనాలు క్రయ విక్రయాలు చేయాలనుకుంటూ ఉంటారు. మంచి కాలమే, కానీ సమయం ధనం వృధా చేసుకోకుండా ఉండగలిగితే యోగం. పోతే అష్టమ స్థానంలో ఆయుస్థానంలో రవి, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను మీరు ఆవగింజను భూతత్వంలో చూస్తే అది గుమ్మడికాయలా కనపడుతుంది. కనుక అలాంటి విషయాలు మీరు పట్టించుకున్నట్లయితే నిద్రలేని రాత్రులు గడపడం, దీర్ఘకాలికమైన వ్యాధులు రావడం, అలాగనే శరీరంలో రక్తహీనత లాంటి కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, నరాల బలహీనత కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు దూరంగా ఉండడం, నిప్పుతో, నీటితో, మాటతో, యంత్రాలతో, ఫోన్లతో, వాట్సాప్ స్టేటస్లతో మిమ్మల్ని కొందరు ముంచెత్తడము, మిమ్మల్ని మాయలో పెట్టే పని చేయడం జరుగుతుంటుంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మనకు ఆషాఢమాసం అనగానే అమ్మవారికి బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కనుక ఒక ఎర్రటి గుమ్మడికాయలో కుష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి మేళతాళాల చేత అమ్మవారికి యథాశక్తిగా ఈ దీపాన్ని సమర్పించడం, గండ దీపాన్ని ఏర్పాటు చేయడం కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.